తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ సెగలు ఆదిలాబాద్ జిల్లా మీదుగా వ్యాపించాయా? రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తలదూర్చిన కొంతమంది పోలీసులు ఆ రంగంలోనూ ఫోన్ ట్యాపింగ్ సదుపాయాన్ని అక్రమంగా వాడుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఏసీబీ ఈ వ్యవహారంలో ఫోకస్ చేసి అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ పలువురు పోలీసుల జాబితాను తయారు చేయడం, ఆ జాబితాలో జిల్లాకు సంబంధించిన పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు రావడం అందుకు అద్దం పడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉన్నతాధికారులు విడుదల చేసిన ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం పలువురు పోలీసులు, వారి అధికారులు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలదూర్చడం, హవాలా ముఠాల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోనూ ఈ తరహా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయనే సమాచారం మేరకు ఏసీబీ తన దూకుడుని పెంచినట్లు తెలిసింది. ఎన్నో భద్రతల నడుమ దేశద్రోహం లాంటి వ్యవహారాల్లో మాత్రమే వినియోగించే ఫోన్ ట్యాపింగ్ ను తెలంగాణ పోలీసులు విచ్చలవిడిగా వాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. కొంతమంది పోలీసులు వారి సొంత పనులకు కూడా ఫోన్ ట్యాపింగ్లను వినియోగించుకున్నట్లు ఎంక్వైరీ అధికారుల దృష్టికి వచ్చిందంటే గత ప్రభుత్వం ఏ మేరకు అక్రమాలకు పాల్పడిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కొంతమంది భూ యజమానుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వస్తున్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఎందుకంటే వారి స్థలానికి సంబంధించిన పలు సీక్రెట్లు కొంతమంది పోలీసులకు ఇట్టే తెలిసిపోవడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. యజమానికి మాత్రమే తెలిసే లొసుగులను ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న కొంతమంది పోలీసులు ఓ రకంగా బ్లాక్ మెయిలింగ్ కు కూడా పాల్పడ్డట్లు చర్చ జరుగుతోంది. 2018-19, 2023 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లోనూ పలువురు అభ్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ను చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోనూ ఎన్నికల సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లోనూ పలువురు ల్యాండ్ ఓనర్ల ఫోన్లు ట్యాప్ చేసి ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారనే దానిపై ఏసీబీ పిన్ పాయింట్ ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటికే పలువురు అధికారుల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది.